నమస్తే. ఎవరి పిల్లలైనా, ఎవరి తల్లిదండ్రులైనా సుఖవంతమైన జీవితం ఉండాలని, ఇల్లు, కారు, సంపాదన ఉండాలని, మెరుగైన తరం అట్లా 2, 3 తరాలు ఉండాలని కోరుకుంటారు. కానీ ఉన్నత విద్యావంతులు, సంపాదనా పరులు, ఇన్ని అవకాశాలుండి ఇవి కాదనుకొని 10 మందికి సేవ చేయడం, ఈ మార్గాన్ని ఎంచుకున్న వారి విషయంలో తల్లో తండ్రో వారి భావన ఏమిటి, వారేమనుకుంటారు ఒక అంశం. ఏదన్నా ఒక పని చేస్తే కనుక ఏడాదో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంటుంది, అవసరమా అని ఒకసారి అనిపిస్తుంది. చాలామందికి అనుభవం ఇది. 2 దశాబ్దాల పాటు ఒకే పనిని నిరంతరాయంగా చేస్తూ ప్రజాసేవ చేస్తూ రావడం అనేది మామూలు విషయం కాదు. ఆ 20 ఏళ్ళ అనుభవం ఏమిటి, పొందిన ప్రేరణ ఏమిటి, ఈ 2 అంశాలు. ఈ 2 అంశాలకు సంబంధించి మనం మరింత ముందుకు వెళ్ళే ముందు 2 సంవత్సరాల కింద నేను అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలచంద్ర గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాను. వారి పనితీరు ఎట్లా ఉన్నది, వారి సేవా కార్యక్రమాలు ఏమిటో చాలా విషయాలు అందులో వచ్చినాయి. 20 సంవత్సరాల సందర్భంగా వారు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. అంటే తన 20 ఏళ్ల ప్రజాసేవ ఎట్లా ఉన్నది, ఆ 20 ఏళ్లలో జరిగిన మార్పులు ఏమిటి, వారి అనుభవాలు ఏమిటి, ఈ విషయాల గురించి వారి మాతృమూర్తి ఉన్నారు, వారు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. నమస్కారం అండి. అమ్మ నమస్కారం. నమస్కారం. మొదలు నేను మీతోనే మాట్లాడాలనుకున్నాను. మీ పేరేం పేరమ్మా? రాజేశ్వరం. రాజేశ్వరమ్మ. ఇప్పుడు మీకు 80 దాటి ఉంటాయి వయసు? 84. 84 ఏళ్ళు, పెద్దవారు. మీ అబ్బాయి బాగా చదువుకున్నారు. అంటే ఆయన గురించి నాకు తెలిసింది ఏమిటంటే 150 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఆయన చదివిన చదువు కేవలం 75,000 మంది ఇప్పటివరకట. అంత పెద్ద చదువుకున్నారు. మరి బాగా సంపాదన వచ్చే అవకాశం ఉన్నది. అవన్నీ వదిలేసి ఆయన ఇట్లా తయారయ్యిండు కదా. మరి మీరు మొదలు ఏమన్నారు? మొదలు వద్దన్నా అండి, ఇవన్నీ వద్దు, నేను ఫస్ట్ బాగా చదువుకో, తర్వాత నీ ఇష్టం ఇట్లా కావాలంటే అట్లా చేసుకో, ముందు మెయిన్ చదువు పాస్ కావాలా, డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్ని దినాలు ఉద్యోగం చేసిన తర్వాత నీ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టుకొని చెప్పినాము. అప్పుడు అది అట్లా కాదు, నేను చదువుకుంటా ఈ సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తానని చెప్పి జాయిన్ అయిపోయినాను. స్వామి దగ్గర పోయింది, ఆయన దగ్గర గ్రామ సేవ సర్వీసు అన్నీ చేసి స్వామివారి దగ్గర పాద నమస్కారములు, ఇంటర్వ్యూలు అన్నీ జరిగిపోయినాయి. తర్వాత మేము కూడా ఆ సేవలో పాల్గొన్నాము. మేము కూడా అట్లా పోతా ఉంటాం సమితికి. తర్వాత ఆ సర్వీస్కు నేను మా ఆయన ఇద్దరం పోతాను. వైట్ ఫీల్డ్ ప్రశాంతి నిలయం అక్కడంతా సర్వీస్ చేసినాము. పుట్టపర్తి సాయిబాబా వారి అక్కడ సర్వీస్ చేసినాము. ఇక్కడ వైట్ ఫీల్డ్ దగ్గర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా సర్వీస్ చేసినాం మేము కూడా. ఇంకా తర్వాత నాకు చేత కాలేదు, మా ఆయన కొంచెం మెత్తబడి అప్పుడు మానుకొని ఓన్లీ భద్రకు మాత్రం అటెండ్ చేస్తూ ఉంటాను. అవునమ్మా. మీరేం చదువుకున్నారు? నేను అప్పుడు 9th చదువుకున్నాను. 9వ తరగతి అంటే 60-70 ఏళ్ళ కింద. 80 ఏళ్ళ కింద. 84 ఏళ్ళు అంటే అదే 60 ఏళ్ళ, 60-70 సుమారు 70 ఏళ్ళు. 70 ఏళ్ళ కింద మీరు 9వ తరగతి చదువుకున్నారు. మీ వారు ఏం పని చేసేవారమ్మా? అడ్వకేట్ అండి. అడ్వకేట్. ఓకే. అంటే మీ ఎంతమంది పిల్లలు మీకు? నాకు 4 అండి. 3 అబ్బాయిలు 1 అమ్మాయి. వీరు ఎన్నో సంతానం? 3 సంతానం. 3 సంతానం. మిగతా వాళ్ళు వారి వ్యాపకాల్లో ఉన్నారా? అవునండి. ఓకే. వీరి గురించి మీ కుటుంబంలో మీ అభిప్రాయం ఏమిటి, వారు చేస్తున్న సేవ గురించి? అందరికీ మంచి అభిప్రాయమే ఉందండి, కానీ చదువు అంతవరకు అప్పుడు ఇష్టం లేదు. తర్వాత వాడు చేసే పనులు అన్ని కార్యక్రమాలన్నీ చూసి వంశానికి ఒక్కడు కదా, కానీ పరమాత్ముడు భగవంతుడు చూస్తాడు అని వదిలేసాను. చెప్పినాము ఎంత దూరం, పెళ్లి చేసుకొని అయినా పెళ్లి చేసుకోరా, నువ్వు నీకు చేతనైనంత వరకు చేసుకుంటావు, తర్వాత నిన్ను ఎవరు విచారిస్తారు, తల్లి తండ్రి ఉన్నా కూడా లేని దానితో సమానము, అన్నదమ్ములు అక్క ఎవరు చూడరు నేను నిన్ను, కానీ నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకొని ఒక సంసారం అనేది ఏర్పరచుకో, వద్దుమా నాకు పెళ్ళి వద్దు, నాకు పెళ్ళి వద్దు,
పెళ్లి చేసుకునే వాళ్ళందరూ ఏం సుఖపడుతున్నారు, సుఖపడిన వాళ్ళలా నువ్వు చూపించమ్మా అని చెప్పేసినాడు. అయినా కూడా మేము వదలలేదు, అందరితో చెప్పించినాము పెళ్లి చేసుకున్నాయినా అని. వాడు ఒప్పుకోలేదు. ఇంకా లాస్ట్కు మాకు విసుగు పుట్టేసి ఆయన వాడి ఇష్టం ఏమన్నా పోనీలే, ఒకటి చెప్తే వినేవాడు కాదు. వాడు స్వామి ఎట్లా నడిపిస్తే అట్లా నడుచుకొని వాడి ఇష్టం. ఒరే నీకు చదివి పాస్ అయ్యి ఉద్యోగం వచ్చేంత వరకు నువ్వు ఇంట్లో కాలు పెట్టద్దు అని చెప్పేసినాడు ఖండితంగా. రాత్రి ప్రయాణమైనాడు. ఏమిరా ఎక్కడ పోతాను నేను అంటే, నాకు హైదరాబాద్లో పిలుస్తుంటారమ్మా, అక్కడ ఉద్యోగం వచ్చింది, నేను అక్కడ చదువుకుంటే ఉద్యోగం చేస్తా అని ప్రయాణం అయిపోయాను. నిజంగా ఉద్యోగం రాలేదు అప్పటికి, చదివే ఇంకా అంతే. అట్లనే వెళ్ళిపోయినాడు. నేను చాలా దినాలు బాధపడినాను. తర్వాత భగవంతుడి ఇష్టం, వాడి ఇష్టం, భగవంతుడి ఇష్టం. మన ప్రయత్నం మనం చేసినాము, అంతవరకు ఇంక మనం ఏం చేస్తాము. మేము ప్రేమ పంచినామే కానీ ఆస్తి పంచలేదండి. మేము పెద్ద ఆస్తిపరులం కాము. ఉన్నంతలో పిల్లల్ని చదివించినాము. వేరే వాళ్ళ రికమెండేషన్తో, వేరే వాళ్ళ సహకారాలతో చదువుకొని పాస్ అయినాడు పిల్లలు. చిన్నప్పటి నుంచి చురుకైన విద్యార్థి. చిన్నప్పటి నుంచి ఇదే మార్గంలోనే ఉన్నాడు, దైవికమైన మార్గం. మీ ఇంట్లో వీరొక్కరే అట్లా ఉన్నారా? వీనొక్కరే. వాళ్ళ నాయన కొంచెం ఉందంట చిన్నప్పుడు, వాళ్ళ నాన్నగారికి. ఆయన పెళ్ళి వద్దు అని లాస్ట్ పెళ్లి చేసుకున్నారు. అట్లా ఎప్పుడు అండి రే సన్యాసి అయితే అంటూ పెళ్లి చేసుకుని అంటే మీరంతా నూరి పోస్తా అంటే ఇంకెక్కడ నన్ను విడిచిపెడతారు అని అంటారు. ఆయన కూడా ఆ కవిత్వము, ఆర్టు అన్నీ బాగా చేసేవాడు వాళ్ళ నాన్నగారు. కానీ ఇప్పుడు ఆయన చదివిన చదువుకు, అంటే నాకు పెద్ద తెలియదు దాని గురించి, కానీ నెలకు 5-6 లక్షలు సంపాదించే అవకాశం ఉండవచ్చు బహుశా జీతం. అలాంటిది అంత గొప్ప విద్యావంతులు, కంపెనీ సెక్రటరీ, ఈయన వీళ్ళు డబ్బులు 10 మందిని అడుగుతున్నాడు కదా. మీకు ఎవరికైనా సరే మనం మనసులో ఒకసారి అట్లా అనిపించిందా మీకు? అట్లంతా అనిపించలేదండి. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఏమంటే అందరికీ నెల వస్తానే మాకు డొనేషన్ పంపించలేదు అట్లా అని మాట్లాడుతూ ఉంటాడు. నేను వింటా ఉంటాను ఎప్పుడైనా, నీ ముందర ఏమనుకోకుండా నేను వెనకలో తిట్టుకుంటారా, అట్లా ఖండితంగా మాట్లాడద్దు నాయన అని చెప్తా ఉంటాను నేను. అప్పుడు వాడు అని చెప్తాడు, అమ్మా నేనేమన్నా తింటానన్నా, మన సంస్థ కోసమే కదా, సంస్థకి ఇస్తే వాళ్ళకు పుణ్యం వస్తుంది, నేర్చుకుంటే వాళ్ళకి ఇంతమంది వృద్ధిలోకి వస్తారు, నేను వాడుకునేది ఏం లేదు, డోంట్ వరీ మా, నువ్వేం బాధపడద్దమ్మా అని చెప్పేవాడు. మీ బంధువులు ఏమంటారు వారి గురించి? మీ మీ బంధువులు ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఏ అభిప్రాయం ఉన్నది? అంతా మంచిగానే మాట్లాడతారు, మంచి పనులు చేస్తారు. అందరూ సంస్కారం పిల్లవాడు అన్నీ బాగా మెచ్చుకుంటారు, కానీ కరెక్ట్గా అడుగుతారు కదా డబ్బులు పంపించలేదని, దాంట్లో కొంచెం వెనకం చేస్తూ ఉంటారు. కొంతమంది అసలు ముందరికే రారు, ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు. మీ ఫౌండేషన్ మనం 2 ఏళ్ల కింద కలుసుకున్నాం, బహుశా ఇదే ఆ సంవత్సరంలో ఆఖరి నెల మేబీ, ఇంచుమించు. ఈ 2 ఏళ్లలో మనం కలిసిన 2 ఏళ్ళే మాట్లాడుకుందాం. ఈ 2 సంవత్సరాల్లో మీరు రమారమి ఎంతమందిని కలిసి ఉంటారు? ఎంత లేదన్నా ఒక 5 నుంచి 10 లక్షల మందితో మాట్లాడి ఉంటాం. అంటే డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా 5 నుంచి 10 లక్షలు సహాయం చేసి ఉంటాం, మాట్లాడి ఉంటాం, సేవ చేసి ఉంటాం. ఏ అంశాల్లో కలిసి ఉండ్రు? ఏ సాయం చేసింది మీరు? ప్రధానంగా మేజర్ యాక్టివిటీ ఈ 2 ఏళ్లలో మేము చేసుకున్నది అభయ భవిత. భవిత అంటే భవిష్యత్తు. దేశ యవనిక ఎవరి మీద ఆధారపడి ఉంది, దేశ కీర్తి పతాకము రెపరెపలాడుతుంది ఎప్పుడు అంటే ఈ దేశంలో అమ్మాయిలు భద్రంగా ఉన్నప్పుడు అని తలచి మా 55వ పుట్టు పండుగ సందర్భంగా ఒక చిన్న అప్పీల్ చేయడం, 55 రూపాయలైనా విరాళం ఇవ్వండి. మీ పుట్టినరోజు సందర్భంగానా? అంటే ఫైండ్ ఎ రీజన్ టు సెలబ్రేట్, ఫైండ్ ఎ రీజన్ టు మేక్ ఎ డిఫరెన్స్, ఫైండ్ ఎ రీజన్ టు లివ్ లైఫ్ ఆఫ్ లవ్ అనేది నేను నమ్ముతాను. సో రీజన్ ఏమైనా, సీజన్ ఏమైనా అడక్క తినడమే మనం నేర్చుకున్నాం.
సో వాళ్ళకేదో సెంటిమెంటు, నా బర్త్డే బాస్ విష్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, 55 రూపీస్ మినిమం ఇవ్వండి అంటే సుమారు 30 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది మహానుభావులు స్పందించారు. 55 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. స్వామి మీరేంటి స్వామి, మరి మీ వాల్యూ ఆఫ్ 1 ఇయర్ 1 రూపీనేనా? నో అని 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే 55,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా సుమారు 8.5 లక్షల పూలు అవుతే మేము ఒక పోస్టర్ క్రియేట్ చేసి అభయ భవిత అని సుమారుగా గత 18 నెలల నుండి మేము అలాగే మన బృందము, శిక్షణ ఇచ్చిన బృందము 100 మంది స్వచ్ఛంద సేవకులు, సోల్ డియర్స్ అంటాం, ఆత్మ బంధువులందరూ తయారయ్యి ఇప్పటిదాకా 800 స్కూల్స్లో సుమారు 3 లక్షల మందితో మాట్లాడాం. దట్ ఈస్ అ మేజర్ నెంబర్. దీని ద్వారా భారతదేశంలోని దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మళ్ళీ కేరళ, పాండిచ్చేరి ఇలా 5-6 రాష్ట్రాల్లో అన్ని భాషల్లో ఈ పోస్టర్ వేసామన్నమాట. అది వెళ్తోంది ఒక పక్క, అది జరుగుతుంది. ఇక రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ అయింది. వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ అవుతే అక్కడ 250 కుటుంబాలకి మనం సహాయం చేసాం. 250 కుటుంబాలు ఇంటూ 5 మంది అనుకోండి, ఒక్కో కుటుంబంలో సుమారు 1500 మంది. అలాగే ఫైర్ యాక్సిడెంట్, మొన్నటికి మొన్న 5,000 దుప్పట్లు పంచే ప్రయత్నం చేసాం వింటర్ సీజన్లో, 5,000 అంబ్రెల్లాస్ పంచే ప్రయత్నం చేసాం సమ్మర్ సీజన్లో. ఈ 2 ఏళ్లకి అదొక 10,000 ఏదో ఒక 5,000 అనుకోండి, అంటే 15,000 మంది. తర్వాత గవర్నర్ లోకభవన్ ద్వారా ప్రతి సంవత్సరము డ్యూరింగ్ ద వింటర్ ఒక 30 నుంచి 40 లక్షల రూపాయల వ్యయంతో 5,000 యూనిఫామ్స్, ఒక 1000 దుప్పట్లు పంచే ప్రయత్నం చేసాం. వారు అడాప్ట్ చేసిన విలేజెస్కి పంపించాం అన్నమాట. సో ప్రతి డిసెంబర్, జనవరిలో వారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు ఈ కార్యక్రమాన్ని. గవర్నర్ ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో భాగం వహిస్తారు. అభయ ఫౌండేషన్ తరఫున చేసే కార్యక్రమం. యూనిఫామ్స్, బ్లాంకెట్స్, స్వెటర్స్ ఇవన్నీ ఇస్తున్నాం. అంటే ఇది లెక్కేస్తే మినిమం, అంటే ఈ తర్వాత బ్రీతింగ్ భారత్ అని పెట్టాం. అంటే ఈరోజు రేపట్లో భారతమాత శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. కారణం తాగుడు, స్మోకింగ్, డ్రింకింగు, వ్యసనాలు, గుట్కా, చూయింగ్, పాన్, ఇవన్నీ ఈ వ్యసనాల ద్వారా తల్లి బ్రీత్ చేయలేకపోతోంది అనిపిస్తోంది నాకు. చిన్న పిల్లలు కూడా వ్యసనాలకి బానిసలు అవుతున్నారు. సో దీన్ని మన అమ్మకి బ్రీత్ చేయాలి, బ్రీత్ ఇవ్వాలని బ్రీతింగ్ భారత్ అని పెట్టి మనం ఎక్కడికి వెళితే ఎక్కడ యువతి యువకులతో మాట్లాడుతున్నాం. అది 1 లక్ష మందితో మాట్లాడింటాం లాస్ట్ 2 ఏళ్లలో. ఇలా మినిమం లెక్క. సో ఇప్పుడు నేను తిరుగుతున్న మన కారు 3 ఏళ్ల వయసు, లాస్ట్ 2 ఏళ్లలో నేను తిరిగింది సుమారు 2 లక్షల కిలోమీటర్లు అండి కారులో. ఇక యూ కెన్ ఇమాజిన్ ఎంతమందితో మాట్లాడి ఉంటాము. మా ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మందికి డ్రైవింగ్, మన అభయ సంస్కార కేంద్రం అని ఫ్రీ ట్యూషన్స్ నడుపుతున్నాం. ఒక 20 కేంద్రాలలో, గ్రామాలలో 40 నుంచి 50 మంది ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని తీసుకుని వాళ్ళకి 5 to 7 ట్యూషన్ చెప్పాలి. అంటే 1000 మంది బాగుపడుతున్నారు. అలాగే 20 మంది టీచర్స్ బాగుపడుతున్నారు. వాళ్ళకి ఎంపవర్మెంట్, వాళ్ళకి ఫీజు ఇస్తున్నాం, హానరోరియం ఇస్తున్నాం. అలాగే లాస్ట్ 2 ఏళ్లలో సుమారు 1000 మందికి ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేశాం. ఇక్కడ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ. ఇక్కడ మన ఆశ్రమాల్లో తర్వాత గ్రామాల్లోకి వెళ్ళిపోయి అక్కడ టైలరింగు, బ్యూటీషియను, డ్రైవింగు, మగ్గము ఇలాంటివి ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ కలిపి సుమారు ఎంత లేదన్నా 60 ప్రభుత్వ పాఠశాలల మీద వర్క్ చేసాం. 60 into 500 అనుకోండి, ఎంతమంది అయ్యారు? సుమారు 30,000 మంది విద్యార్థులు, 60 into 20 టీచర్సు, అంటే 1,200 మంది టీచర్సు. ఇలా లెక్కేసుకుంటూ చాలా పెద్దగా ఉంది లెక్క. కానీ ఇక్కడ సాధారణంగా మనుషులం భావోద్వేగాలు, రాగద్వేషాలు పని చేస్తున్నప్పుడు ఇంత రిస్క్ అవసరమా అని అనిపిస్తుంది కదా. ఏ సంకల్పం మిమ్మల్ని ఈ 20 ఏళ్ల పాటు నడిపించింది? ప్రతి క్షణము అనిపిస్తుందండి. ఇంతకుముందు ఏదో సరదాగా చేసుకునేవాళ్ళం, ఇప్పుడు అరే ఏంటిది, నా చుట్టూరా పని చేయడానికి కూడా ఎవడు లేడే, వచ్చిన వాడెవడు నా దగ్గర ఉండడు, నా భావోద్వేగాలు ఇది చూసి పారిపోయేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పటికీ సుమారు 100 మంది డ్రైవర్లు నా దగ్గర నుంచి పారిపోయి ఉంటారు. కారణం ఏంటంటే నాకు సమయము, వేళాపాళ ఏమీ లేదు. వాడికి అర్థం కాదు ఈ ప్యాషను. నేను ఇప్పుడు ఒక కథ చెప్పాలి. ఆయన గురువుగారి దగ్గర రోజు మంత్రం అడుగుతున్నాడట, మంత్రోపదేశం చేయమని. గురువుగారు పట్టించుకోవట్లేదు. ఒకరోజు ఉన్నట్టుండి వాడిని పిలిచాడు. పిలిచి, ఏం చెప్పానురా మంత్రం అంటున్నావు,
నువ్వు రేపు ఈవినింగ్ 9 o'clock చచ్చిపోతావు అన్నాడట. వాడింక నా స్వామిరంగా దేవుడా ఈ అమ్మాయి ఎంత పని చేసావు స్వామి నువ్వు, ఇన్నాళ్ళు చెప్పకుండా ఇప్పుడు చెప్తావేంటి, ముందన్నా చెప్పకూడదా, చీ అని వాడు పరుగు అరే మంత్రం రా ఎనికిరా మంత్రం చెప్తా అంటే నీ తొక్కల మంత్రం లేదండి, ఆడ పెళ్ళంతో నిన్ను కొట్టాడైనా ఆవిడని సముదాయించాలి, నా బిడ్డలకి ఎక్కడెక్కడ ఏ ఆస్తులున్నా చెప్పాలి, ఓయ్ నాన్నతో మాట్లాడదండి పద అని అట్లా పోయి ఇంక నా స్వామిని కట్టాక్ అన్నీ చేసుకున్నాడట. ఏమండి చేసి 9 గంటలైంది చచ్చిపోలేదు వాడు. అప్పుడు ఇంటికి వచ్చాడు, ఏం స్వామి ఇట్లా చేసినారంటే, అయ్యా ఏమైనా గ్యారంటీ ఉందా జీవితంలో రేపు 9 o'clock చచ్చిపోతావని, లేకపోతే ఈ రోజంతా బతుకుతావని, 100 ఏళ్ళు బతుకుతావని, ఎన్నాళ్ళు బతుకుతావో తెలియనటువంటి సమాజంలో రోజుకోసారి రాత్రిపూట చచ్చిపోవాలనుకోవాలయా, అప్పుడే నువ్వు మంచి పని చేస్తావు, అదే మంత్రం అయ్యా నీకు ఇచ్చాల్సింది అన్నాడట. సో దట్ ఈస్ ద మంత్రం ఐ ఆల్సో లెర్న్డ్ ఇన్ మై లైఫ్. ఏ రోజుకు ఆ రోజు చివరి రోజు, ఎవ్రీ డే ఈజ్ అ లాస్ట్ డే, నెక్స్ట్ డే ఈజ్ ఎ ఫ్రెష్ డే. బతికామా ఇంకో పని చేయాలని బతికిచ్చాడు దేవుడు. ఈ ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తున్నాం. ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినా, ఎంతమంది మనల్ని బాధ పెట్టినా, మరొక కథ గుర్తుపెట్టుకుంటాను. ఒక సాధువు సన్యాసి ఆ నదీ తీరంలో నదిలో స్నానం చేస్తుంటే ఆ నది మీద పైన ఉన్న కొమ్మ మీద నుంచి ఒక తేలు కింద పడిందట. టపక్కుమని మునిగిపోతుంది. అర్రే తేలు మునిగి చచ్చిపోతుంది అని చెప్పి పట్టుకున్నాడు దాన్ని ఆ సన్యాసి. వెంటనే టక్కుమని కుట్టిందంటది. అర్ర అని విదిలేశాడు. మళ్ళీ పడిపోయింది. మళ్ళీ పట్టుకున్నాడు, మళ్ళీ కుట్టింది. ఇలా 2-3 సార్లు కుడుతున్నా సరే ఈ చూస్తున్న వాడు పక్కనవాడు, మీరు పలేపిన్నారు పిచ్చి సన్యాసి, అది దుష్టక్రిమి, విషక్రిమి అది. ఆ విషక్రిమి చచ్చిపోతూ ఉంటే మీరు ఎందుకండి దాన్ని రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు? మీకు బుద్ధి లేదా? మీకు ఏమైనా మెదడులో క్రిమి కుట్టిందా మిమ్మల్ని ఏమన్నా అంటే, అరే నువ్వే అన్నావు కదా, అంత విషక్రిమి కూడా చచ్చేటప్పుడు కుట్టే లక్షణాన్ని వదులుకోలేదే. నిలువెల్లా అమృతత్వంతో నిండినటువంటి మనిషిని నేను, సన్యాసిని, మరి నా సహజతత్వమైనటువంటి సహాయం చేయాలనే గుణము ఈ కుట్టితే నేను ఎందుకు వదులుకోవాలి, ఫట్ అని తీసి బయటేసాడంట. ఇది నా ఆలోచన. ఎవడు కొట్టినా, ఎవడు కుట్టినా, ఎవడు తిట్టినా, ఎవడు మెచ్చినా, ఎవడు నచ్చినా, ఎవడు తప్పు పట్టినా ముందడుగు వేద్దాము. కష్టాలే వచ్చినా, కన్నీరే కార్చినా, ఉప్పెనలు వచ్చినా, ఊపిరే పోయినా, ముందడుగు వేద్దాము. సేవ అంటూ ఆ యొక్క భగవత్ చరణాల సన్నిధికి చేరే ప్రయత్నం చేద్దాము. ఇది నడుస్తోంది. మనుషుల్లో ఆలోచనలో ఏకత్వం ఉండదు, ఏకరూపత ఉండదు, భిన్నత, ప్రతి దాంట్లో భిన్నత ఉంటుంది. ఎంతో భిన్నమైన స్వభావాలు కలిగిన వారిని, నిర్దయగా ఉన్నవారు ఉంటారు. ఆ నిర్దయ గల వారిని సమదృష్టితో చూడడము, సమన్వయం చేయడము మీరు ఎట్లా నేర్చుకున్నారు? ఎట్లా సాధన చేసింది? కష్టమేనండి. ఒక్కోసారి మనల్ని చూసి అంటే చిరాకు పడేవాళ్ళు ఉన్నారు, మనల్ని చూసి ప్రేమించేవాళ్ళు ఉన్నారు. సమన్వయం వాళ్ళలోగా చూసుకోవాల్సింది మనలో మనము చూసుకోవాలి. సమత్వము, సమత, ఈక్వామిటీ అని చెప్తారు కదా. సమతా దృష్టి అనేటువంటిది మనము డెవలప్ చేసుకోవాలి. పొగడతలకి పొంగడం, తెగడతలకి కుంగడం అనేటువంటిది మనం చేయకూడదు అని. వాడు ఎంత చిరాకు పడినా అది నేను చేసేటువంటి నా వ్యక్తిత్వానికి మచ్చుతునక కాదు ఆ చిరాకు అనేటువంటిది. నా ఆ కార్యక్రమంలో వాడు చూపించినది నేను మార్చుకోవాలి. ఏదన్నా ఉంటే పొగిడితే నేను సంతోషపడాలి, అంతే. దానికి సంతోషమే, దీనికి సంతోషమే. దాంట్లో నేను బాగుపడడానికి ఉంది, దీంట్లో నేను ఇంకా కింది స్థాయికి వెళ్ళకూడదు అనేటువంటి సందేశం ఉంది. ఇలా సమన్వయం మనకు మనం చేసుకోవాలి. దేర్ ఆర్ అకేషన్స్ వేర్, చూడండి ఒక మంచి కథ చెప్తాను, జరిగిన కథ. ఆ మధ్యకాలంలో నేను ప్రతి సంవత్సరం మా అమ్మగారు చెప్పారు ఇందాక, అరే ఎందుకురా ఇట్లా చేస్తావు, డబ్బులు అడుగుతావు అని. మరి డబ్బులు అడగకుండా ఏం అడగాలి నేను? సమయం అడగనా? సమయం ఇచ్చేవాళ్ళు ఉన్నారు దేశంలో? ఎవరు లేరు. పోనీ అంత 100 మంది క్లయింట్స్ పెట్టుకొని వ్యవహారము చేసే వాళ్ళకి అభయ సంస్థను క్లయింట్ లాగా తీసుకుని ఏదైనా సేవ చేస్తారా? లేదు. ఎందుకంటే ఇక్కడ డబ్బులు రావు. మనకు సమయం ఇవ్వరు, శక్తి ఇవ్వరు, సామర్థ్యం ఇవ్వరు. మరి ఏమి ఇవ్వగలరు అంటే సమాజంలో డబ్బులు ఇవ్వగలరు. వాడు కోట్లు సంపాదిస్తే నాకు 10,000 ఇవ్వగలరు. దానికి అడగడానికి ఏం తప్పు అని నా ఆలోచన. సో అలా మెసేజ్ పెట్టారు. మా ఫౌండర్ ప్రెసిడెంట్, మన గురించి బాగా తెలిసిన వాళ్ళు, మా ఫౌండర్ ప్రెసిడెంట్ నాకు ఒక మెసేజ్ పెట్టారు, అరే రోజు ప్రతిసారి ఇట్లా డబ్బులు అడుగుతాను, నేను ఇవ్వనురా, ఇలాంటి చిల్లర డొనేషన్ నేను ఇవ్వను, నువ్వు ఏమైనా పెద్ద పని చెయ్యి, ఏదైనా బిల్డింగ్ కట్టు,
అమ్మ నాన్న పేరు పెట్టు, లేకపోతే నా పేరు పెట్టు, నేను ఒక 50 లక్షలు ఇస్తానన్నాడు. నేను అన్నాను 50 లక్షలకు బిల్డింగ్ ఎందుకు వస్తుంది, అంటే ఎంత కావాలంటావు, నాకు తెలియదన్న, భవనం కట్టాలంటే ల్యాండ్ కావాలి కదా, సరే ₹1,00,00,000 తీసుకో అని ఆ మెసేజ్. నేను ఇలాంటి మన న్యూస్ లెటర్లో, అంటే ఏది హైడ్ అండ్ సీక్ ఏం లేదండి, న్యూస్ లెటర్లో పాజిటివ్ నెగిటివ్ అంతా, ఇది నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇలాంటి మహానుభావులు ఉన్నారు, 50 లక్షలు ₹1,00,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు అని నా ఆలోచన. ఇది న్యూస్ లెటర్లో వేస్తే మా పద్మశ్రీ రమేష్ గెల్లి గారు ఒకరోజు ఉన్నట్టుండి, బాబు ఈ సంవత్సరం డొనేషన్ ఇవ్వలేదు, వచ్చి డొనేషన్ చెక్ తీసుకో అని చెప్పి ఆఫీస్కి పిలిచారు. నేను మాట్లాడుతూ ఈ న్యూస్ లెటర్ అంతా చూపించానమాట, ఇట్లా ఉంది ఇది చూశారు. అరే ఏంటిది అంటే చెప్పాను, అంకుల్ ఇది అట్లా రాశారండి. ఆయన చాలా చాలా కదిలిపోయారు. ఏమనంటే, బాలచంద్ర నేను కూడా చిల్లర డొనేషనే చేస్తున్నాను నా జీవితంలో, ఇప్పటిదాకా పెద్ద డొనేషన్ ఏం చేసింది లేదు, ఏం చేద్దామని డొనేషన్తో అంటే చెప్పాను, సిటీ సెంట్రల్ పాయింట్లో ఏదైనా ఒక మంచి నైపుణ్య శిక్షణా కేంద్రం కట్టాలని ప్రయత్నము. సరే ఎక్కడ చూస్తున్నావు అంటే, ఇక్కడ 1 or 2 ప్లేసెస్ చెప్పారు. లేదు నాకు సమయం ఇవ్వు అని చెప్పేసి 3 డేస్లో ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నాకు ఒక 6 సైట్స్ లొకేషన్స్ ఇచ్చారు. వెళ్ళి చూసి 5 సైట్స్ అని చెప్పి 6 లొకేషన్స్లో శంషాబాద్లో ఒక లొకేషన్ కాస్త డీసీపీ ఆఫీస్ వెనక సైడు గ్రాండ్ ఫోర్ట్ రోడ్లో ఒక సైట్ చూస్తే అది బాగా నచ్చింది అంకుల్ అంటే, సరే ఆ ల్యాండ్ మీకు ఇచ్చేస్తా నేను, సుమారు 5 కోట్ల ల్యాండ్ అనుకుంటున్నది, దాంట్లో ఏం చేద్దాం, భవనం కట్టాలని. ఎట్ట కడతావు, అదే ఇంకా మనం తెలుసు కదా అంకుల్, మెసేజ్లు పెట్టడమే డొనేషన్స్, 5 పైసలు ఎవరిని అడగద్దు, ఆ ల్యాండ్లో 5 అంతస్తుల భవనం సముదాయము నేనే రమేష్ గెల్లి ఫౌండేషన్ నుంచి కట్టిస్తాను, మీకు ధారాదత్తం చేస్తాను, మీరు ఉన్నంత దాకా దాంట్లో కార్యక్రమాలు చేయండి అని చెప్పారండి. అంటే ఒక చార్ట్, మెసేజ్ చార్ట్, నన్ను దించిన చాటు ఎక్కిన చాటు సరి సమానమైపోయింది. అంటే భావోద్వేగాలు, వారి నుంచి నేను పాఠం నేర్చుకున్నాను, వీరి నుంచి పాఠం నేర్చుకున్నాను. సమస్తకి మంచి అయితే చాలు, నన్ను తొక్కినా పర్వాలేదు, నన్ను ఎక్కినా పర్వాలేదు, నన్ను తిట్టినా పర్వాలేదు, నన్ను కొట్టినా పర్వాలేదు. కొందరు కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తారు, కొందరు ఎంత ప్రయత్నించినా జరగదు. సంపాదించే వారికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండి ఉండాలి, లేదు ఏదో మంచితనం ఉండి ఉండాలి. అంటే మీరు అంగీకరిస్తారా దీంతో? తప్పకుండా. అంటే డబ్బులుంటే మంచి కాదండి, డబ్బులుంటే గొప్పవాడు కావచ్చు, కానీ డబ్బులుంటే మంచివాడు కాలేడు. సో మంచితనం అనేది డబ్బుతో సంబంధించింది కాదు. నిజంగా డబ్బులున్న వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు అనుకుంటే ఈ దేశంలో ఎన్జిఓలు అవసరం ఉందా? ఎన్జిఓలు అవసరం ఉందా అండి? సహాయం చేసేవాడు అవసరం ఉన్నాడా? కోట్లాను కోట్లు, లక్షల కోట్లు కార్యక్రమాలకి వాళ్ళు స్పెండ్ చేయొచ్చు, కానీ మంచితనము లేకపోవడం వల్ల, స్వార్థం ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు బతికేస్తున్నారు. నిస్వార్థమైనటువంటి హృదయాలు ఉన్నాయండి. లుక్ అట్ వారెన్ బఫెట్, అసలు ఎంత సహాయం చేశారు. లుక్ అట్ బిల్ గేట్స్ ఫౌండేషన్, ఎంత సహాయం చేస్తున్నారు. లుక్ అట్ అజిమ్ ప్రేమ్జీ, తమ షేర్లన్నీ కూడా విద్యా అభివృద్ధి కోసం ఇచ్చారు. లుక్ అట్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, సుధామూర్తి గారు. లుక్ అట్ హెచ్సిఎల్ శివ నాడార్. లుక్ అట్ జిఎంఆర్. మన చుట్టూరా ఇంతమంది మహానుభావులు కనిపిస్తున్నారే, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందండి, అరే బతికితే ఎలా బతకాలి అనే ఆలోచన రావాలి కదా. సో కోట్లు, లక్షాధికారైన లవణమన్నమే కానీ వెండి బంగారము మింగబోడు అని నరసింహ శతకంలో రాశారు. మరి ఇలాంటి ఆ సూక్తి ఎందుకు వచ్చిందండి? ఈరోజు వచ్చింది కాదు కదా, ఈ రోజు 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం రాసిన పద్యం అది. మరి చెప్పండి, మంచితనమా గొప్పతనమా కావాల్సింది దేశంలో? నేను అందరిని అడుగుతుంటాను, అరే ఏం కావాలరా పిల్లలు, నేను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అంటుంటారు పిల్లలు. మిగతా సందర్భాల్లో అందరూ వెరీ గుడ్ మా వాడు ఐఏఎస్ అవుతాడంట, చిన్నపిల్లడు ప్రభుత్వ పాఠశాలంట. అందరిని తిడతాను, మీరు దున్నపోతులరా, యూజ్లెస్ ఫెలోస్ మీరంతా, మీరు వేస్ట్ గాళ్ళరా అంటే. ఏంటి ఐఏఎస్ అయితే వేస్ట్ గాడు? అరే కావాల్సింది ఎవర్రా ఈ దేశంలో? ఐఏఎస్లు కావాలి. ఐఏఎస్లకి మనకేమన్నా కరువు ఉందా? డాక్టర్లకు కరువు ఉందా? యాక్టర్లకు కరువు ఉందా? స్పీకర్లకు కరువు ఉందా? పొలిటీషియన్స్ కరువు ఉందా? వ్యాపారస్తుల కరువు ఉందా? ఎవడికి కరువు ఉంది అంటే మంచోళ్ళ కరువు ఉందిరా ఈ దేశంలో. మంచోడవండరా,
ఫస్ట్ మీరు మంచోడవండి. మంచోడైన తర్వాత మీరు ఏం చేసినా అద్భుతమే. ఒక మంచివాడు డాక్టర్ అయితే అద్భుతాలు సాధిస్తాడు. ఒక మంచివాడు పొలిటీషియన్ అయితే అద్భుతమైన పరిపాలన అందిస్తాడు. ఒక మంచివాడు ఐఏఎస్ అయితే జిల్లా బాగుపడుతుంది. సో డబ్బులతో సంబంధం లేదండి, మంచితో సంబంధం ఉంది. బీనాదేవి గారి కథలో ఒక పాత్ర ఉంది, మీరంటే నాకు గుర్తొచ్చింది. ఒక పాత్ర నటిస్తూ ఉంటుంది, డాక్టర్ పాత్ర. వాస్తవానికి ఆ పాత్ర ద్రోహం చేసి ఉంటుంది. థ్యాంక్స్ టు పిఎం కథ పేరు. 1971 వచ్చిన కథ ఇది. మనుషుల్లో నటించే అతను, ఇప్పుడు నేను సంసారిక జీవితంలో ఉన్నవాడిని, మా కెమెరామెన్లు మేమంతా ఉన్నవాళ్ళం. మీ ఆలోచన అంతా ఒక కోణంలో ఉంటుంది, మీకు అది లేదు. మీ ఆలోచన సమాజం మీద ఉంటుంది కదా. మంచి చెడును మనం ఇట్లా అబ్జర్వ్ చేసి ఎట్లా మనం, నా దృష్టిలో మంచి, మీ దృష్టిలో చెడు కావచ్చు, అవునా కదా? మీరు మాకు దూరంగా ఉన్నవారు కదా, మంచి చెడులను మీరు ఎట్లా నిర్వచిస్తున్నారు? సార్ ఒకటే సార్, మంచి చెడు అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే, ఏదైతే మనల్ని ఆత్మసంతృప్తికి దారితీస్తుందో అది మంచి, ఏదైతే ఆత్మద్రోహానికి దారితీస్తుందో అది చెడ్డ, ఏదైతే భగవంతునికి దగ్గరగా చేస్తుందో అది పుణ్యం, ఏదైతే భగవంతునికి దూరంగా జరుపుతుందో అది పాపం, ఏదైతే నీ మనసు చెబుతుందో అది అటు ఇటు ఉండొచ్చు, డోలాయమానంగా ఉండొచ్చు పని, కానీ ఏదైతే హృదయం చెప్తుందో అది మంచిది, మంచి పని. సింపుల్. సో హృదయాన్ని ఫాలో అవ్వండి, ఫాలో ద కాన్షియస్, ఫాలో ది మాస్టర్, ఫాలో హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ యువర్ బాడీ, హార్ట్ ఈజ్ ద మాస్టర్, బట్ వీఆర్ ట్రీటింగ్ మైండ్ ఈజ్ మాస్టర్. అందుకని ఇదంతా నాశనం. మనసుని ఫాలో అవుతున్నాం, మనసు చెప్పినట్టు నడుచుకుంటున్నాం. నా మనసుకి ఇది నచ్చింది అంటే నేను ఇట్లే ఉంటా, నేను ఇట్లాంటి బట్టలే వేస్తా, నేను ఇలాంటే ఉంటా, మనసు చెప్తోంది. ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద బాడీ. బట్ హార్ట్ ఏం చెప్తోంది? అరే ఇది కరెక్ట్ కాదురా, ఈ పద్ధతిలో ఉండాలిరా, విచక్షణ హార్ట్ ఇస్తుంది. సో పుణ్యము పాపము, మంచి చెడ్డ, ఏమండి, గొప్ప సాదా సీదా, ఇవన్నీ కూడా హృదయాన్ని అటాచ్ అయి ఉందండి. మంచి వాళ్ళ కొరత ఉందన్నారు కదా, ఎందుకు మంచి వాళ్ళ కొరత ఉంది మన దేశంలో? బికాజ్ వీఆర్ ఎవాల్వింగ్ 75, అంటే సనాతనమైన దేశం మంది కదా, 75 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, ఇంకా పరపీడనత్వము, పరుల మీద ఆధారపడి బతకడం మనం మానుకోలేదండి సంవత్సరాలు. సపోది ఇప్పుడు చిన్నప్పుడే అమ్మ, మన దేశంలో అమ్మ చిన్న పిల్లాడు పొరపాటున కింద పడితే ఏడవడం మొదలు పెడితే ఏం చేస్తుందని చెప్పండి? ఎత్తుకుంటుంది, ఏడుస్తా, అయ్యో. అవునా? కాదు, ఆలోచించండి. పొరపాటున కింద పడితేనా దెబ్బేసి కొట్టి లేపుతుందండి. పిల్లోని కొడుతుందా? భూమిని అవునా, భూమి కదా కొట్టు దీని చూసాం అంటామా లేదా? అమ్మాయి చెప్పగలిగింది. అవునా? ఎస్ ఆర్ నో? 100%. పడింది ఎవరండి? పిల్లాడు. పొరపాటు ఎవరిది? పిల్లాడిది. అమ్మ ఏం చేస్తుంది? పక్క నుండి భూమిని పని చేసింది. అంటే చిన్ననాటి నుంచి మన దేశంలో పక్కవాడిని బ్లేమ్ చేయడం నేర్పించేస్తున్నాం. నీ యొక్క బాధకి నువ్వు కాదు కారణం, పక్కనోడు, వాడు, వీడు, ప్రపంచం, సమాజం. ఎన్నాళ్ళు బతుకుతామండి ఇలాగా చెప్పండి? యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అన్నాడు స్వామి వివేకానంద. వాట్ హ్యాపెండ్ ఫర్ దట్ మంత్ర? ఎందుకు మనం పరపీడన దీంట్లో మనం ఉండిపోయాము? వాడిచ్చే ఫ్రీబీస్ కోసం, వీడిచ్చే ఉచిత పథకాల కోసం, వాడిచ్చే మొత్తం దీని మీద ఆధారపడ్డాం. వాడి బతుకు వాడు ఎప్పుడు బతుకుతున్నాడండి. కాబట్టే సులభముగా సంపాదించే మార్గాలు వెతుక్కుంటున్నారు జనాలు. ఎప్పుడైతే వెతుక్కోవడం మొదలుపెట్టారో అప్పుడు ఇంకా ఎవడి ఇష్టం వచ్చినట్టు బతకడం అయిపోయింది. మంచి వాళ్ళు తక్కువైపోయారు. పేరెంటింగ్ నుంచి ప్రారంభం కావాలి మంచి, అంటే వ్యక్తి నిర్మాణం అనేది మీరు చెప్తున్నారు. ఇవాళ మీరు చాలామందికి దుప్పట్లు ఇవ్వడము, ట్రైనింగ్ ఇవ్వడము, అంటే ఉపాధి మార్గాన్ని చూయించి తాత్కాలిక ఉపశమనం మీరు చేస్తున్నారు. కానీ వ్యక్తి నిర్మాణానికి మీరేం చేస్తున్నారు? అయ్యో రామమ్మ, మీరు అనుకుంటున్నట్టు మేము 20,000 మంది ఉపాధి శిక్షణ ఇచ్చాము, ఇంతమందికి ఇచ్చేస్తున్నాము అంటే అది అసలు మన కాన్సెప్టే కాదు. అభయ కాన్సెప్టు, అభయ బిలీఫ్, అభయ ఒక విశ్వాసము, అభయ యొక్క దార్శనికత ఏమిటంటే అలా వచ్చిన వాళ్ళకి సంస్కారం నేర్పించి పంపించాలి. మేము డ్రైవర్ని సిద్ధం చేయట్లేదు, మంచి డ్రైవర్ని పంపిస్తున్నాం బయటికి. మేము టైలర్ని సిద్ధం చేయట్లేదు, మంచి టైలర్ని పంపిస్తున్నాం రోడ్డు మీదకి. ఎలాగంటే మన ఆశ్రమంలో వి విల్ స్టార్ట్ అవర్ డే విత్ యోగా 5 o'clock. ఒక 2-3 రోజులు
మస్తు రెసిస్టెన్స్ వస్తుందన్నమాట. ఇవన్నీ మేము చేయం స్వామి, మా ఇంట్లో వంట లేదేనని వీపు పలుగొట్టడమే. కొద్దిమంది నా మీద తిరుగుబాటు చేస్తారు, కొద్దిమంది నా మీద కంప్లైంట్ చేస్తారు, కొద్దిమంది కొట్లాడి ఇంటికి వెళ్ళిపోతారు మా వల్ల కాదని చెప్పేసి. గోడ దూకి పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయినా సరే గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివడైననేమి కరము పాలు, భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టుగా మా ఇన్ని వందల వేల మందికి కూడా ఖచ్చితత్వముతో సమయపాలనం, స్వచ్ఛంద సేవ, మంచితనము, మర్యాద, మన్నన, క్రమశిక్షణ, ఇలాంటివన్నీ ఈ ఉపాధి శిక్షణతో పాటుగా జీవిత నైపుణ్యాలను అందించే ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు వాళ్ళకి ఎవడొచ్చినా సరే ఈ కంపాస్లో ఉన్న పాఠం చెప్తాం. ఈ పాఠాలలో సమయం లేదు అనేవాడికి ఒక సమాధానం దొరుకుతుంది, జ్ఞాపకం లేదు అనేవాడికి సమాధానం దొరుకుతుంది. సమయం లేదు, జ్ఞాపకం లేదు, ఈ రెండింటి సమాధానం చెప్పండి. జ్ఞాపకం లేదంటావా? అవును స్వామి, మేము చాలా ఇది చేస్తున్నాను, నాకు జ్ఞాపకం రావట్లేదు అని. ఎందుకు జ్ఞాపకం రావట్లేదు? ఏమో, నాకు ఎంత శ్రద్ధగా వింటాను. అవునా, శ్రద్ధగా వింటున్నావు, అయినా జ్ఞాపకం రావట్లేదా? చదువుతున్నావు? ఓహో సరే. మన నా మధ్య బాహుబలి చూసావరా? బాహుబలి సినిమా చూశాను స్వామి. ఎవర్రా దానికి డైరెక్టర్? రాజమౌళి. హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క. ఒక పాట 2 పాటలు? అయ్యా సార్ 2 పాటలు సార్. ఎన్నిసార్లు చూసావు సినిమా అంటే? ఒకటే సరే సార్ చూశాను. ఓకే, బాగుంది. మరి ఈ సినిమా ఒక్కసారి చూసి అసలు రాజమౌళికి నీకేమైనా సంబంధం ఉందరా? రాజమౌళి పేరు గుర్తుపెట్టుకున్నావే, జ్ఞాపకం పెట్టుకున్నావే? రమకృష్ణ, అనుష్క, ప్రభాసు వీళ్ళందరూ నీకేమైనా రక్త సంబంధమా? గుర్తుపెట్టుకున్నావుగా. నీకు సంబంధం ఉన్న తల్లిదండ్రులు మర్చిపోతావా? నీకు సంబంధం ఉన్న చదువుని మర్చిపోతావా? నీకు సంబంధం ఉన్నటువంటి విద్యను మర్చిపోతావా? నీకు సంబంధం ఉన్న నేర్చుకోవడాన్ని మర్చిపోతావా అని వాడికి 10 విషయాలు చెప్తా. ఎట్లా వెళ్తున్నావు? బాహుబలి సినిమాకి వెళ్ళాలంటే ఏం చేస్తావు అంటే, అరే సార్ ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను. మరి ముందుగా 5 నిమిషాల ముందు క్లాస్కి ఎప్పుడు వచ్చావరా? ముందుగా 5 నిమిషాల ముందర నేర్చుకోవడానికి వచ్చావా? ఎక్కడ కూర్చుంటావు? సార్ మస్తు క్లాస్ లాస్ట్లో కూర్చుంటే ఇట్లా చూడాలని. మరి ఎప్పుడైనా క్లాస్లో ముందు కూర్చున్నావా? పాఠం ఎట్లా వింటున్నావు? బాహుబలి ఎట్లా చూసావు? నీ మధ్యలో సీటు ముందర ఒక్కడెవడన్నా అడ్డం వచ్చి 2 సెకండ్ ఇట్లా ఇట్లా అన్నాడు అనుకో, అట్లా అంటావు. మరి నీ పక్కనోడు ఎవడన్నా రే ఏరా అంటే వెంటనే ఏందిరా అని వాడితో మాట్లాడతావు. మరి సినిమా చూసినప్పుడు టీచింగ్ అట్లనే చూస్తున్నావా? అసలు బాహుబలి సినిమా చూస్తున్నప్పుడు బయట వర్షం వచ్చింది, వర్షం వస్తే నీకు ఆ ధ్యాస ఉంటుందా? వర్షం వచ్చిందని ఇంటర్వెల్లో అబ్బో వర్షం వచ్చింది అనుకుంటావు. అరే ఇట్లా ఎప్పుడైనా నువ్వు పాఠం విన్నావా జ్ఞాపకం పెట్టుకోవడానికి అని వాడికి సమాధానం చెప్తా. ఇట్లా డిఫరెంట్ థింగ్స్, సూచనలు, ఈ సమాజంలో జరిగేటువంటి వివిధ రకాల దృశ్యాలు వాళ్ళకి చెప్తామన్నమాట. సమయము లేదు అంటాం. అరే ఎన్ని గంటలు నిద్రపోతున్నాం? సుమారు 10 గంటలు. ఎవడైనా సరే 18 ఏళ్ళు దాటిన వాడు 6 గంటలు నిద్రపోతే అద్భుతమైన నిద్ర. ఎంతసేపు నిద్రపోయావని కాదు, ఎలా నిద్రపోయావనేది నిద్ర. 6 గంటలు పోయింది. ఇంకేం చేస్తావురా అంటే స్కూల్కి, కాలేజీకి, ఉద్యోగానికి వెళ్తే ఎన్ని గంటలు? నిజంగా చెప్పాలంటే 6 గంటలే పనిచేసేది ఎవడైనా. మిగతా గంట చిట్ చాటింగు, ఇంకో గంట భోజనాలు, అంతే కదండి. ఆఫీస్లో 8 గంటల పని సమయంలో 6 గంటలు. 6 గంటలు పోయింది. ఇంకా ఎన్ని గంటలు మిగిలాయరా? 12 గంటలు. ఏం చేస్తున్నారా నాయన అంటే, అదే సార్ సినిమా గినిమా. ఓకే, నీ గురించి నువ్వు 6 గంటలు తీసుకో. ఇంకా ఎన్ని గంటలు మిగిలాయరా? ఇంకా 6 గంటలు మిగిలింది. ఏం చేస్తున్నారా? ఏం చేయట్లేదు. మరి లేదంటే సమయం అంటే 4 స్లాట్స్గా చేసుకోవాలి జీవితాన్ని, సమయాన్ని ఈ విధంగా పాలన చేయాలి. 6 అవర్స్ స్లీప్, 6 అవర్స్ సెల్ఫ్, 6 అవర్స్ వర్క్, 6 అవర్స్ సర్వీస్. ఇది నీ జీవితంలో పెట్టుకో. 6 గంటల సర్వీస్ ఎట్టా సార్? ఉద్యోగం ఉంది కదా, తీసుకో, 2 గంటలు అక్కడ యాడ్ చేయి. 6 అవర్స్ నీ గురించి నువ్వేం చేస్తావు? స్నానము, పానము, భోజనము. ఎన్ని గంటలు కావాలి నీకు? 2 గంటలు చాలదు, 4 గంటలు మిగిలింది. అది కూడా వర్క్కు పెట్టుకో. ఇంకా 4 గంటల టైం ఉంది నీకు. ఆ 4 గంటలు మంచి పని చేయి. అప్పుడు వ్యక్తిత్వం వృద్ధి అవుతుంది, సమయం ఉంటుంది. మనము అంటే ఇఫ్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటారు కదండి. భావన మంచిదవుతే భగవంతుడు దారి ఇస్తాడు. ఇప్పుడు 24 గంటలు ప్రధానమంత్రికి ఉంది, 24 గంటలు నీకు ఉంది. ఆయన 24 గంటలని అద్భుతంగా మీరు చూసింటారు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే హీ హాస్ టేకెన్ లీవ్ అని. మనము అంత ఉలగాళ్ళు ఉన్నారు దేశంలో. అంటే లీవు. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఆయన ప్రొడక్టివ్ పిఎం అట. అసలు ఒక్కరోజు కూడా అన్ప్రొడక్టివ్ లేదు. ఈవెన్ డ్యూరింగ్ ఫ్లైట్ జర్నీ ఆల్సో హీ యూజ్ లైక్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద సోషల్ మీడియా. అండ్ ఐఎమ్
perplexed to see our Prime Minister who is taking so much focus in his spending time. అలా మనం చేయగలిగితే ఒక్కొక్కడు వాడి రంగంలో ప్రధానమంత్రి కాడా? అందరూ ప్రధానమంత్రి దేశానికి అవ్వాలా? వాడి రంగంలో వాడు హీ బికమ్స్ ప్రైమ్ ఫెలో. వాడు ఉద్యోగం చేస్తుంటే వాడు హీ బికమ్ బెస్ట్ ఉద్యోగి. వాడు సమాజ సేవ చేస్తుంటే వాడు హీ బికమ్ బెస్ట్ సోషల్ వర్కర్. వాడు వ్యాపారం చేస్తుంటే బెస్ట్ బిజినెస్ మ్యాన్. సో సమయాన్ని మీరు పాలన చేస్తే అద్భుతాలు సాధించగలరు అని వాడికి చెప్తాం. ఇలా 63 వ్యాసాలు ఈ 30 రోజుల్లో మనతో ఉన్నప్పుడు పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి చెప్పుకుంటూ మనం చేయాలి. ఉదాహరణకు మీ ఫౌండేషన్ ద్వారా వ్యక్తిత్వం ద్వారా సంస్కారం ద్వారా నిలబడిన వారు 10 మంది నిలబెట్టిన వారు మీ ద్వారా తయారై వచ్చిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారండి. సో మెనీ హండ్రెడ్స్లో ఉంటారు. ఎందుకండి నిన్న బ్యూటీషియన్ కోర్స్ జరుగుతోంది ఇప్పుడు ఆశ్రమంలో, హైదరాబాద్ ఆశ్రమంలో. ఒక 15 మంది ఆడపిల్లలు, అసలు అతి ఘోరమైన నేపథ్యం, చదువు రాదు, సంస్కారం లేదు, సట్టుబండలంతా మొత్తం, మాట్లాడితే మాట్లాడలేని పిల్లలు, అక్షరాలు కూడా రాని పిల్లలు, వీళ్ళకి నేర్పిస్తున్నాం. ఇలాంటి పిల్లలు 15 రోజులైంది ఇప్పుడు వచ్చి. నిన్నో మొన్నో ఒక అమ్మాయి ఇబ్రహీంపట్నం నుంచి వచ్చిన అమ్మాయి, స్వామీజీ ఈరోజు మా బాబు బర్త్డే, ఎప్పుడూ మేము ఆలోచించలేదు, కానీ ఈ 15 రోజుల్లో నాకు అర్థమైంది ఏంటంటే పక్కవాడికి పెట్టని సెలబ్రేషన్ ఏమిటి అని అరటిపళ్ళు తీసుకొచ్చాను ఈరోజు అందరికీ ఇవ్వడానికి అని చెప్పిందండి. హౌ వండర్ఫుల్ దిస్ ఈజ్. అంటే వాడికి ఏమనాలి దీన్ని. మేము ఎన్నో చోట్ల టైలరింగ్ కేంద్రాలు పెట్టాం. టైలరింగ్ కేంద్రాల్లో మొన్న చౌటుప్పల్ అనే గ్రామంలో 40 మందికి నేర్పించాం. ఆ చౌటుప్పల్ గ్రామంలో 40 మంది అసలు 5,000 పెట్టి టైలరింగ్ నేర్చుకోలేని వాళ్ళు బయటికి వెళ్ళి, అలాంటిది మనం ఉచితంగా నేర్పిస్తున్నాం. 40 మంది వచ్చారు. లాస్ట్ రోజు ఒక 25 కిలోల రైస్ బ్యాగు, ఇద్దరు, ఒక 5 కిలోల కందిపప్పు, ఒక 5 లీటర్ల నూనె, కారం, షుగరు ఇవన్నీ తీసుకొచ్చి, స్వామీజీ వీ కాంట్ షో అవర్ గ్రాటిట్యూడ్ అదర్ దాన్ దిస్ వే, మేమంతా ఏదో సేవ్ చేసుకొని మీకు ఇస్తున్నాం స్వామీజీ అంటే, వాట్ షుడ్ ఐ సే? సంస్కారం వస్తుందా రావట్లేదా? తిడతాను వాళ్ళని, 3 నెలల్లో పిండుతాను. అసలు అట్లా ఇట్లా కాదు, మళ్ళీ అంత క్రమశిక్షణ, అంత సమయపాలన, చంపేస్తా. నార్మల్గా ఉండదు. వాళ్ళను విలన్గా చూస్తారు కొద్దిమంది. ఇదెక్కడ కూడా మా ఆయన కూడా నన్ను తిట్టట్లేదు, నువ్వు తిడతావేంటి మమ్మల్ని అని కూడా అంటారు. ఏమమ్మా నన్ను ఏం చేయమంటావమ్మా, నువ్వు నా బిడ్డమ్మా, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నొప్పితో అరుస్తాం కదా, మీ ప్రవర్తన నాకు ముళ్ళుగా గుచ్చుకుంటుందమ్మా, అందుకని అరుస్తున్నా నేను అని చెప్తూ ఉంటారు. బట్ ఫైనల్ డే దే ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు అస్, దే ఫాల్ డౌన్ ఆన్ మై ఫీట్. అంటే సంస్కారం ఉంచుతుందా రాదా చెప్పండి. ఒక అమ్మాయి నిన్న నాకు ఒక ఉత్తరం రాసింది. ఆ అమ్మాయి భవిత కాన్సెప్ట్లో సుమారు 15,000 మందితో మాట్లాడింది. 15,000 మందితో మాట్లాడితే ఆవిడ రాసిందనమాట, స్వామీజీ నా జీవితంలో ఈ భవిత అనేది నాకు ఒక సంస్కారం కలిగించింది. ఎలాగంటారా, లాస్ట్ అక్టోబర్లో నేను అకస్మాత్తుగా సడన్గా మా ఆయన పోయారు ఇంట్లో, ఏం చేయాలో తోచలేదు. ఈ భవిత జనానికి ఏమిచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ భవిత నాకు భవిష్యత్తునిచ్చింది. ఇది ఒక ఊతంగా తీసుకుని నేను నెల ఒక 3,000 4,000 సంపాదించే సత్తా, దమ్ము, స్థైర్యము, ధైర్యము ఇచ్చింది భవిత. నేను 10 మందికి చెప్తుంటే ఎంత ఆనందం అవుతోంది. ఒక్క పిల్లాడితో కూడా మాట్లాడలేని నేను ఈ గత 6 నెలల్లో 15,000 మందితో మాట్లాడానంటే నాకు ఎంత సంస్కారం వచ్చిందో ఆలోచించండి స్వామీజీ. ఈ లైఫ్లో ఈ జర్నీ ఇలాగే సాగుతుంది అని చెప్పిందండి. ఇంకా చాలదండి. ఒక అబ్బాయి ఐబిఎంలో, వాడికి ఏడీబీలో, వాడు పాలిటెక్నిక్ చదివించాం. ఆ అబ్బాయికి పాలిటెక్నిక్ చదివించిన తర్వాత ఏడీబీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చింది. వాళ్ళే ఇంజనీరింగ్ చేయించారు. తర్వాత ఐబిఎంలో జాయిన్ అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, అద్భుతమైన సంపాదన, 1,00,000 2 లక్షలు సంపాదిస్తున్నాడు. నెల మనకు విరాళం ఇచ్చేవాడు. 3 ఏళ్ళ నుంచి మాయమైపోయాడు. నేను తెలుసు కదా, నేను అప్పుడు డబ్బులు ఇచ్చినోడ్నే, కానీ ఇప్పుడైతే డబ్బులు అడగాలి కదా మా పిల్లల్ని. ఏ తండ్రి తల్లైనా చేసేది ఇదే కదా, ఎరా ఖర్చులకు డబ్బులు వెళ్ళరా, వాడికి మెసేజ్ పెడుతున్నాను, వాడు ఇవ్వట్లే. మొన్న ఎప్పుడో నాకు బాగా బాధ అయిపోయింది. అరే నా పిల్లలు అనుకున్న వాళ్ళు ఇలా చేస్తే అలాగా అని వాడికి లైన్ పెట్టాను. అరే సిగ్గుగా లేదారా నీకు, సిగ్గుగా లేదారా? వెంటనే 10,000 క్రెడిట్ అయింది బ్యాంక్లో మరుక్షణం. తర్వాత ఒక మెసేజ్ పెట్టాడు, స్వామీజీ నా ముఖం మీకు చూపించలేకపోతున్నాను, మీతో నేను మాట్లాడలేకపోతున్నాను స్వామీజీ, తప్పు చేశాను స్వామీజీ, క్షమించండి. ఏదో అటు ఇటో కొద్ది కష్టం వచ్చింది, నష్టం వచ్చింది.
నేను ఏం చేయాలో తెలియలేదు స్వామీజీ, నేను ఇప్పటి నుంచి ఉంటాను స్వామీజీ. ఇది కాదా సంస్కారం మేము నేర్పించింది. ఒక అబ్బాయి ఫస్ట్ టైం మేము 5,000 డొనేషన్ ఇస్తే సపోర్ట్ చేస్తే ఎంసీఏ చదవడానికి, ఆ అబ్బాయి ఈరోజు ఈ ఎప్పుడో మన ఇంటికి ఇలాగ వస్తే ఈ ఆఫీస్కి వస్తే సండే కూర్చుని నేను బాధపడ్డానట వాడితో. వాడు చదువుకుంటున్నాడు, ఎంసీఏ తర్వాత 9,000 శాలరీతో జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయితో ఆల్మోస్ట్ కళ్ళలో నీళ్ళు వచ్చాయట. అరే నాన్న, ఇంతమందిని సహాయం చేస్తున్నాం, ఎవడూ వెనక్కి రావట్లేదే, నిలబడేవాళ్ళు కావాలా ఏమంతో, మీరందరూ ఇంత చదువుకున్నారు, నాతో నిలబడరా అని నేను బాధపడ్డానట. ఆ రోజు నిర్ణయం చేశాడు, అయ్యో నాకు ఇప్పటిదాకా తెలియలేదే ఈ అభయ సంస్థకి ఎలాంటి సంస్కారంతో మనం ఉండాలని మాటిచ్చాడట. సార్ ఈ రోజు నుంచి నా జీవితాంతం నేను ఈ సంస్థకి నేను ఉంటాను అని. అలా 9,000 శాలరీ ఎప్పుడు మొదలైన అసోసియేషను ఒక వాలంటీర్గా ఒక ఆదివారం శనివారం వస్తే మన ఆఫీస్కి వచ్చేవాడు. పెళ్ళయింది, 3 ఇళ్ళు కట్టుకున్నాడు, 2 కంపెనీలు మారాడు, ఇప్పుడు 3వ కంపెనీలో పనిచేస్తున్నాడు. He became the trustee and secretary general of Abhaya Foundation. And he is now working with Walmart with 1 crore salary. And he is coming on 25th January. Like that, doctors, engineers, scientists, chartered accountants, company secretaries ఉన్నారండి. ఒక 1000 మంది దాకా ఉన్నారు. ఈ 1000 మందిలో 10 మంది వచ్చినా ఏం చేయాలి చెప్పండి? మట్టిలో మాణిక్యాలే. సంస్కారం ఇస్తున్నామా లేదా? నా విషయం మాత్రం నేను సంస్కారం ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాను, శిక్షణ ఇవ్వడం కాదు. ఇది శిక్ష కాదు, శిక్షణ కాదు, ఇది రక్షణ, జీవితానికి రక్షణ. మన భక్షణకు కావలసిన శిక్షణ ఇక్కడ దొరుకుతుంది, జీవితానికి భక్షణం. మీలాంటి సన్యాస జీవితం గడుపుతున్నవారు మాట మృదువుగా ప్రశాంతత ఉంటుంది కదా, నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది కదా. మీరు ఇందాక మాట్లాడిన మాటల్లో మీరు నా బిడ్డలు, మీ ప్రవర్తన ముల్లా గుచ్చుకుంటున్నది, నేను కోపగించుకుంటా, మేము పని చేస్తామంటారు కదా. మళ్ళీ ఇట్లా ఎందుకున్నారు మీరు? ఏం చేయాలండి? భేద దాన దండోపాయాలు కదా, ఎక్కడో చోట మొత్తానికి వాళ్ళని తీయాలి కదా. మీరు ఒక మాట చెప్పండి, అమ్మగారు ఉన్నారు ఇక్కడే, నేను చిన్నప్పుడు చేదు మందు తాగలేదు, దగ్గు ఆయాసం అని నేను ఆయాసం ఉండేది చిన్నప్పుడు. అమ్మ నువ్వేం చేసావమ్మా చెప్పు, మందు ఎలా తాగిపిస్తేదానివి? ఒక ముక్క మూసి నోట్లో వేసి నాకు వద్దు వద్దు అంటే అమ్మ ఏం చేసేదండి, హై అని చెప్పి కాళ్ళ మధ్యలో పండేసి ఇట్లా ఇలా లాక్ చేసేసి ఒక ముక్కు ఇట్లా మూస్తే అంటే నోట్లో వేసేది. ఏంటండి ఇది? బుద్ధి లేదా అమ్మకి? అంటే నన్ను చంపేసే ప్రయత్నమా ఇది? రక్షించే ప్రయత్నమా, చంపేసే ప్రయత్నమా? చెప్పండి. ఈజ్ దట్ నాట్ వాట్ ఐఎమ్ డూయింగ్? ఇట్లా చెప్తే అర్థం కాదు జనానికి. నేనే వాడికి చేదు మందు, ఇది సంస్కారం అనేది చేదు మందు అయిపోయింది, వాడికి ఎట్ట పోయాలి? మరి కొంత కఠినంగా చెప్పక తప్పదు, చెప్పాలి, అనగబట్టుకోవాలి, తాపించాలి. అమ్మ హృదయమే కానీ శిక్ష హృదయం కాదు, ఇది అమ్మ హృదయం. వాడికి అర్థంగా అరే ఇంకో కథ చెప్పాలి. అంటే ఒక సాధువు వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక పాము వచ్చి అందరినీ కాటేస్తోంది. వీళ్ళు వెళ్ళి మొరపెట్టుకున్నారు, స్వామి అది చూడండి స్వామి, ఆ పుట్టలో ఊరుకుండా కూడా కుడుతోంది అందరినీ అని. నేను చెప్తానులే అని పిలిచి, ఏయ్ పాము ఇక్కడ రా అంటే, చెప్పండి స్వామి. నాగరాజా చెప్పింది, ఏయ్ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు అట్లా కుట్టద్దు. అలాగే స్వామి, మీరు ఎట్లా చెప్తే అట్లా స్వామి, సరే నాకు ప్రామిస్ చేయి అని. నాగరాజా ఓకే ఓకే అని పోయినాడు. 2-3 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే దారిలో వచ్చాడు సన్యాసి. చూస్తే ఈ పాము చావు బతుకుల్లో ఉంది. ఇట్లా కింద పోయి ఇట్లా అంతా చుట్టూ రాళ్ళు రప్పలు అన్నీ కనిపిస్తున్నాయి. ఏమైంది నీకు అంటే, మీరే చెప్తారు కదా స్వామి, ఒట్టేయించుకున్నారు కదా, నేను అవన్నీ కుట్టకూడదు అని చెప్పేసి అంటే, అయితే ఏమైంది స్వామి? ఇంకా నేను కుట్టనని తెలిసిపోయి జనాలు నా మీద రాళ్ళు వేయడము, రప్పలతో కొట్టడము, నన్ను ఇట్లా తీసి ఇట్లా చేయడం అంతా చేస్తున్నారు. అయ్యో రామ, ఎంత పని చేసేవే, నీకు బుద్ధి లేదు. నేను కుట్టద్దని చెప్పాను కానీ బుస కొట్టద్దని చెప్పానా? అర్రే ఎంత పని అయింది స్వామి, ఇప్పుడు అర్థమైందని. కాబట్టి నేను బుసగొట్టేది అనే కానీ కుట్టేవాడే కాదు కదండి. సో ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ దెమ్ డిసిప్లిన్, ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ దెమ్ ఎనఫ్ సేఫ్టీ, ఎనఫ్ కరేజ్, ఎనఫ్ ఫోకస్ ఇన్ ద లైఫ్. రోజు డైరీ రాయిస్తాను పిల్లలతో, పొద్దున చెప్పిన పాఠం రాయాలి, వాళ్ళకి అక్షరాలు రావా, నీది ఏదో ఒకటి రాయి చేయండి చదువు. అట్ట రాస్తున్నారు పిల్లలు, భయపడి చచ్చిపోతారు. అంటే నేను ఏం చేయనండి, ఈ 30 రోజుల తర్వాత మళ్ళీ దొరకరుగా, మళ్ళీ ఈ 3 నెలల తర్వాత దొరకరు కదా,
ఏం చేయాలి చెప్పండి? ఒక వాట్సాప్ గ్రూప్ వాళ్ళకి, టీచర్స్కి ఒక వాట్సాప్ గ్రూప్, స్టూడెంట్స్కి ఒక వాట్సాప్ గ్రూపు, ఈ టైలరింగ్ సెంటర్స్కి ఒక వాట్సాప్ గ్రూప్, ఇలా ఒక 50-60 వాట్సాప్ గ్రూపుల నుంచి నేను చేస్తూ ఉంటాను. చాలామంది నిన్న ఒక అమ్మాయి ఖచ్చితత్వంతో వీడియో పెట్టండి, నేను వీడియో కావాలి, ఈ 25th యాన్యువల్ డేకి వీడియో కావాలని పెట్టాను, మీరు ఏం చేస్తున్నారు వీడియో పెట్టండి అని. ఆ అమ్మాయి ఒక వీడియో పెట్టింది. వీడియో పెట్టిన రెండో క్షణము ఈ అమ్మాయి లాస్ట్ వీడియోనే పెట్టిందని అర్థమైంది నాకు. వెంటనే అడిగాను, ఏమమ్మా లాస్ట్ వీడియో ఎందుకు పెట్టావు అంటే, మీరు ఈ రోజు లోపల పెట్టమన్నారు కదా, ఈ రోజు లోపల పెట్టమన్నాము అంటే ఓల్డ్ వీడియో పెడతావా అంటే, నేను గ్రహించలేను అనుకున్నావా, తాట తీస్తా, చర్మం ఒలుస్తా, యూస్లెస్ ఫెలో, పో మళ్ళీ మంచి కరెక్ట్ వీడియో పెట్టు అంటే, దే ఆర్ అండర్స్టాండింగ్, దే ఆర్ థింకింగ్ దట్ నేను ఎవరు అబ్జర్వ్ చేయరు అనుకుంటారు. దేర్ ఆర్ అకేషన్స్ వేర్ ఐ ఫౌండ్ డూప్లికేట్ ఫొటోస్. ఈ అటెండెన్స్ కోసం ఫొటోస్ పెడతారు టీచర్స్. అంటే సంస్కారం ఎవరికి నేర్పించారండి? పిల్లలకు కాదండి, మొత్తం అందరికీ నేర్పించారు సంస్కారం. బేసిక్ క్వశ్చన్. ఇక్కడ మీరు కంపెనీ సెక్రటరీ, మీ చదువు గురించి చెప్పండి. ఇది నేను చదివింది కరెక్టేనా? కోట్ల మందిలో మీరు? అవునండి, నిజమేనా? బిఎస్సి ఎల్ఎల్బి ఎఫ్సిఎస్, ఐఎమ్ ద ఫెలో మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా. అది అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు అది పెట్టుకున్నాం. దాని తర్వాత ఐ ఫెల్ట్ అసలు జీవితానికి కావాల్సింది ఎడ్యుకేషన్ కాదు, చదువు కాదు, సంస్కారం. ఇది అవసరమా నా జీవితానికి? సిఎస్ బాలచంద్ర సుంకు అని పిలిచేవాళ్ళు. సిఎస్ అంటే విద్యా క్వాలిఫికేషను, సుంకు అంటే మా ఇంటి పేరు. అబౌట్ 10 years బ్యాక్ ఐ ఫెల్ట్ వెరీ అంటే చాలా డిటర్మిన్డ్గా, అసలు ఇంకా నా క్వాలిఫికేషన్ ఎక్కడ యూజ్ చేయొద్దు, నేను ఇంకా తీసేశాను. ఈ ఇల్లంతా కూడా అభయ ఫౌండేషన్ రాసేసాను, ఈ ఆఫీస్ అంతా కూడా ఈరోజు అభయ ఫౌండేషన్ పేరు మీద రాశాను, వీలునామా రాశాను. నా కొలీగ్స్ ఎవరో ఇక్కడ ఆఫీస్ పెట్టుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు. సో వై షుడ్ ఐ హ్యావ్, అసలు ఈ కంపెనీ సెక్రటరీ లైసెన్సే నాకు అవసరం లేదు అని నేను దాన్ని లెటర్ అంతా డ్రాఫ్ట్ చేసి, పెద్దవాళ్ళు మా గురువులు ఉన్నారు ఇక్కడ కంపెనీ సెక్రటరీస్లో, వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్నారు, అయ్యా అలాంటి పని చేయొద్దు బాలచంద్ర, నువ్వు సిఎస్ చేస్తే నీకు గొప్పతనం ఆపాదించబడిందో లేదో మాకు తెలియదు, కానీ నీలాంటి వాడు సిఎస్ చేయడం వల్ల ఐసిఎస్ ఇన్స్టిట్యూట్కి గొప్పతనం ఆపాదించబడుతుందా, ఇలాంటి వాళ్ళ మెంబర్సా దీంట్లో అనుకుంటారు, అలాంటి పని చేయొద్దు, రాజీనామా పెట్టద్దు దీనికి. అలా ఐ కంటిన్యూడ్, బట్ ఐ రిమూవ్డ్ శుంకు, మా ఇంటి పేరు, ఐ రిమూవ్డ్ సిఎస్ ఫ్రమ్ మై పేరు ముందు. ఈ క్వాలిఫికేషన్ బిఎస్సి ఎల్ఎల్బి ఎఫ్సిఎస్ అన్నిది ఏం ప్రయోజనం అండి? చదువులు ఎన్ని ఉంటాయి, ప్రయోజనం ఏముంది? ఎలా బతుకుతున్నాం అనేది కావాలి కదా, ఆ బతుకు కోసం చూస్తున్నాను. మీ కార్యక్రమం గురించి చెప్పండి. ఈ 25 జనవరి మన ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తూ ఉంటాం. సో ఈ కార్యక్రమము అభయ యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ సెరమనీ. అభయ యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ సెరమనీ 19వ వార్షికోత్సవం చేస్తున్నాం. శిల్పకళా వేదికలో 25 జనవరి ఆదివారము 4 గంటల నుంచి 9 గంటల దాకా కార్యక్రమం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి చేస్తాం ఇట్లాంటి యాక్టివిటీ. సుమారు 20-25 లక్షలు అందరం కలిసి పూల్ చేస్తాం. ఆ స్పాన్సర్స్తో పాటుగా ప్రతి ట్రస్టీ డబ్బులు ఇస్తారు. ఇది ఫౌండేషన్ నుంచి ఖర్చు చేయమన్నమాట. ఈ అందరూ తలా 10,000-15,000, ఇట్స్ లైక్ ఏ బర్త్డే ఈవెంట్ లాగా చేస్తాం. సో దీనికి డొనేషన్ ఇచ్చిన వాళ్ళు వస్తారు, డొనేషన్ తీసుకున్న వాళ్ళు వస్తారు, డొనేషను డోనర్ని డోనీని కలిపిన వాళ్ళు వస్తారు, మంచి వ్యక్తులు వస్తారు, వాలంటీర్లు వస్తారు, స్వచ్ఛంద సేవకులు వస్తారు, లబ్ధిదారులు వస్తారు, బెనిఫిషరీస్, బెనిఫాక్టర్స్, కార్పొరేట్స్, ఇండస్ట్రియలిస్ట్, విఐపీస్ అందరూ వస్తారు. ఈ కార్యక్రమం అద్భుతంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన భారతదేశ పూర్వాధ్యక్షులు శ్రీమాన్ వెంకయ్య నాయుడు గారు, ముప్పరపు వెంకయ్య నాయుడు గారు వస్తున్నారు. పద్మభూషణ్ కె వరప్రసాద్ రెడ్డి గారు వస్తున్నారు. అలాగే పద్మశ్రీ రమేష్ గెల్లి గారు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు. 108 ఫార్మర్ సిఇఓ వెంకట్ చెంగవలి గారు వస్తున్నారు. వివి లక్ష్మీనారాయణ గారు వస్తున్నారు. ఇలా ఎంతోమంది మహానుభావులు ఆ రోజు వస్తారు. ఎవరికి థ్యాంక్స్ చెప్పే ప్రోగ్రామ్ ఇది? ఈ థ్యాంక్స్ చెప్పడం అనేటువంటిది డబ్బు తీసుకున్న వాళ్ళు కాదు థ్యాంక్స్ చెప్పడం, డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం. అదేమిటి కారణం? ఐ రిమెంబర్ ఒక మంచి దృశ్యం. లాంగ్ టర్మ్ బ్యాక్, అంటే 150 years బ్యాక్, స్వామి వివేకానంద ఒక దగ్గర ఉపన్యాసం చేశారట. ఉపన్యాసం చేస్తుంటే ఆయన్ని అబ్జర్వ్ చేయాలని ఒక చాలా పెద్ద రిచ్ పర్సన్ వచ్చారట, ఇండస్ట్రియలిస్ట్ లాగా.
ఆయన వచ్చి ఆ 1 అవర్లో ఆయన ఇన్స్పైర్ అయిపోయి రేపు నేను ఐ విల్ గివ్ యూ చెక్ అని చెప్పారట ముందు రోజే. ఏమో నెక్స్ట్ రోజు వచ్చి ఒక చెక్ ఇచ్చారు, పెద్ద చెక్ ఇచ్చారట. స్వామీజీ అది తీసుకొని పక్కన పెట్టేశారు. ఒక నవ్వు నవ్వారు అంతే. ఆయనకు బాగా అంటే ఈ వెస్టర్న్ కల్చర్లో ఎక్స్పెక్ట్ లిటిల్స్ ఇది కదా. ఆయన ఏంటి స్వామీజీ మరీ మీరు ఇట్లా ఉన్నారు భారతీయులందరూ, ఇంత పెద్ద చెక్ ఇస్తే కనీత థ్యాంక్స్ కూడా చెప్పరా అన్నారట. అంటే స్వామీజీ నవ్వుతూ అన్నారట, అయ్యా భారతీయ తత్వశాస్త్రంలో తీసుకున్నవాడు ఇచ్చినవాడికి థ్యాంక్స్ చెప్పరు, ఇచ్చినవాడే తీసుకున్నవాడికి థ్యాంక్స్ చెప్తారు. అదేంటి అంటే, అవునయ్యా నీ డబ్బుకి ఆ యొక్క సద్వినియోగము చేసే మార్గం నేను చూపించినందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పాలి నాకు అన్నారట. అలాగా కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి కార్పొరేట్స్ ఒకవైపు, తీసుకున్న వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఒకవైపు, వాళ్ళని కనెక్ట్ వారధిగా మారిన అభయ ఫౌండేషన్ లాంటి సంస్థలు ఒకవైపు, అందరం చేరి ఎవరికి వాళ్ళు ఎదురుబెదురుగా నమస్కారం సంస్కారంలాగా చెప్పుకుంటాం. ఇది కూడా సంస్కారమే. దీని ద్వారా కూడా సంస్కార మాత్రని, సంస్కార సిద్ధాంతాన్ని ప్రవచించే ప్రయత్నం జరుగుతుంది అభయ ఫౌండేషన్ 19వ వార్షికోత్సవం ద్వారా. రండి గురుగారు, థ్యాంక్ యూ. అమ్మా థ్యాంక్ యూ. సమాజం గురించి ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. విశ్లేషించాలన్నప్పుడు ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణ చేస్తారు. ఈ 20 సంవత్సరాల సమాజ సేవలో వారి అనుభవం, సమాజంలో ఎక్కడ ఎట్లా మార్పు రావాలనేది వారు ప్రాక్టికల్గా చేస్తున్న ప్రయోగము, వారు చేయబోతున్న ఒక ఉత్సవానికి సంబంధించిన అంశాలు, అనుభవాలు ఇవి వారివి. థ్యాంక్ యూ.